ఎవరినీ చిన్న చూపు చూడకండి. కష్టము, కన్నీళ్లు, సంతోషము, బాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలసినదే జీవితం. కష్టము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతము కాదు. ఓ రోజు శ్రీ మహావిష్ణు శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది, కించపరిచింది. నేను శ్రీ మహావిష్ణు శిరస్సుపై దర్జాగా ఉన్నాను, నువ్వేమో స్వామివారి పాదాల దగ్గర ఉన్నావు. అంతెందుకు, మనుషులు కూడా నిన్ను తొక్కుకొని ఊరంతా తిరుగుతారు. కాని ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతే సుమా. కాని నా విషయానికి వస్తే నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం. అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకు దిగలేదు. కాని శ్రీ మహావిష్ణు ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్లు పెట్టుకున్నాయి. పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు, పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధపడుతున్నారు? మిమ్మల్ని నేనెప్పుడు తక్కువ చేయలేదుగా. కిరీటం అన్న మాటలకు బాధపడుతున్నారా అని అడిగాడు. వెంటనే పాదరక్షలు తమ గోడునంతా మళ్లీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు, ఇందుకా బాధపడుతున్నారు? దాన్ని మర్చిపోండి. కిరీటం మాటలు పట్టించుకోకండి. నేను రామావతారంలో మిమ్మల్ని 14 ఏళ్ల పాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను, సరేనా అని హామీ ఇచ్చాడు. ఆ మేరకే రాముడిగా అవతారమెత్తినప్పుడు 14 ఏళ్లు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకొని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజు సింహాసనం ముందు కూర్చొని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు పాదుకలను కించపరచి మాట్లాడినందుకు మానసికంగా బాధపడింది. ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎవరినీ చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలసినదే జీవితం. కష్టము శాశ్వతం కాదు, అలాగే సంతోషము శాశ్వతం కాదు.